నెలలో జరగని కార్యం ఈ నెలలో జరగబోతుందని ప్రభు చెప్తున్నాడు. ఒక బ్రేక్ త్రూను చూడబోతున్నారు. దేవుని మహిమ వెల్లడి కాబోతున్నాయి. దేవునికి ఆశీర్వాదం మీ జీవితంలో కనబడబోతుంది. నువ్వు వర్ధిల్లబోతున్నావు. కృపాక్షేమములు నీ వెంట రాబోతున్నాయి. మీ కుటుంబంలో దేవునికి కార్యం జరగబోతుంది. దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థాయిలో హెచ్చించబోతున్నాను మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాను మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని అభిషేకించబోతున్నాను మాట్లాడుతున్నాడు. ఇదిగో ఒక నూతన క్రియ జరిగిస్తున్నాను మాట్లాడుతున్నాడు. ఇప్పుడే దేవుని చేత అభిషేకించబడండి. దేవుని ఆత్మ చేత అభిషేకించబడండి. దేవుని అభిషేకం మీ పైన దిగి వస్తున్నాయి. దేవుని యొక్క వెలుగు మీ పైన దిగి వస్తున్నాయి. దేవుని యొక్క ప్రసన్నత ఇప్పుడే మీ పైకి దిగి వస్తున్నాయి. ఇంకా ఎందుకు ఆలస్యం? ఇదిగో నూతన క్రియ జరిగించబోతున్నాను మాట్లాడుతున్నాడు. అద్భుతమైన కార్యం జరిగించబోతున్నాను ఇప్పుడే దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు కృంగిపోవద్దు, దిగులు పడవద్దు. దేవునికి మహిమ నీ పైన కనబడబోతుంది. దేవునికి ఆశీర్వాదం నీ పైన కనబడబోతుంది. దేవునికి వెలుగు నీ పైన కనబడబోతుంది. దేవునికి విడుదలను రుచి చూడబోతున్నావు. థ్యాంక్యూలో బ్రేక్ త్రూ, బ్రేక్ త్రూ, బ్రేక్ త్రూ అనే మాట థ్యాంక్యూ నా చెవులో వినబడుతుంది. బ్రేక్ త్రూ, బ్రేక్ త్రూ, బ్రేక్ త్రూ, బ్రేక్ త్రూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సాతానుడు వేటెల్లా బంధించి ఉంచాడో అవన్నిటినీ దేవుడు విప్పబోతున్నాడు. థ్యాంక్యూలో బంధించబడినవన్నీ విప్పబడబోతున్నాయి. సాతాను గారు బంధించినవన్నీ విప్పబడబోతున్నాయి. విప్పబట్టాన్ని నువ్వు చూస్తావు. యేసు నామములో చూస్తావు. నిన్ను హేళన చేసిన వారు, నిన్ను నిందించిన వారు, నీ పైన థ్యాంక్యూలో నేరారోపణ చేసిన వారు వాళ్ళందరూ నీ పక్షముగా వస్తున్నారు. నీ పక్షముగా వస్తున్నారు. నీ పక్షముగా వస్తున్నారు. నిన్ను దేవుడు హెచ్చించబోతున్నాడు. శత్రువులు ఎదుట నీకు భోజన బలను దేవుడు సిద్ధపరుస్తాడు. నువ్వు అభిషేకించబడతావు, ఆత్మతో నింపబడతావు. దేవునికి సన్నిధిని ఆవరిస్తాయి. దేవునికి వెలుగు ఆవరిస్తాయి. దేవునికి మహిమ నీ పైన కనబడతాయి. దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. నిన్ను వాడుకోబోతున్నాడు. తన మహిమనికి ఇవ్వబోతున్నాడు. తన ఆత్మని ఇచ్చి వాడుకోబోతున్నాడు. తన వెలుగుని ఇచ్చి వాడుకోబోతున్నాడు. తన కృపని ఇచ్చి వాడుకోబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. ప్రభా నీకు వందనాలు, స్తోత్రం. నీకు వందనాలు ప్రభా. నీ అభిషేకం చేత నింపండి ప్రభా. నీ వెలుగు చేత నింపండి ప్రభా. నీ మహిమ చేత నింపండి ప్రభా. నిన్ను వెంటాడుతున్నా, నిన్ను వెతుకుతున్నా సాతాను క్రియలన్నీ లయంగా పోతున్నాయి. థ్యాంక్ యూ. నా నామ మహిమపరచబడబోతుంది. నా నామ మహిమపరచబడబోతుంది. నా ఆశీర్వాదాన్ని సంపూర్ణంగా అనుభవిస్తా. పోగొట్టుకున్న వాటన్నిటినీ పొందుకుంటా. థ్యాంక్ యూ. ఆత్మీయంగా, భౌతికంగా, భూసంబంధంగా పోగొట్టుకున్న వాటన్నిటినీ తిరిగి పొందుకోబోతున్నావు. థ్యాంక్ యూ. నీకు విడుదల కలగబోతుంది. నీకు అభిషేకం కలగబోతుంది. ప్రభా మీరే మాట్లాడమని, అభిషేకించమని, దీవించమని ఈరోజు దేవుడు మీకు ఇచ్చే వాగ్దానం, ఈ నెలకి దేవుడు ఇచ్చిన వాగ్దానం జెఫెనియా 3:17-20 ఆ వాగ్దానం ప్రకారం నడిపించబోతున్నాడు. మీ గొప్ప మేలు జరగబోతున్నాయి. ఆశీర్వదించండి ప్రభా. యేసు నామములో అడిగి పెడుకుంటున్నాము తండ్రి. ఆదాము దేవుని విషయంలో లోబడలేనప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలన్నింటినీ అనుభవించడానికి ఆయనకి ఇవ్వబడిన హక్కును, లీగల్ రైట్స్ని పోగొట్టుకున్నాడు. హీ లూజ్ ద లీగల్ రైట్స్ టు పొసెస్ ద గాడ్స్ హెరిటేజ్, గాడ్స్ ఇన్గ్రిడియన్స్. దేవుని యొక్క ఆశీర్వాదాలన్నిటినీ మరి అనుభవించడానికి అనర్హుడుగా ఆదాము ఒక లో స్టాండర్డ్కి నెట్టివేయబడ్డాడు. ఆజ్ఞను అతిక్రమించినప్పుడు కృప లేదు కాబట్టి
కృప ప్రత్యక్షం కాలేదు కాబట్టి, కృప అయితే ఉంది కానీ ప్రత్యక్షం కాలేదు. ఆ కృప యేసు ప్రభువే. దేవుని నామానికి స్తోత్రం. ఆ కృప ప్రత్యక్షం కాలేదు కాబట్టి ఆదాము తన శిక్షను భరించాల్సి వచ్చింది. తన యొక్క పెనాల్టీ, తనకు విధించబడిన పెనాల్టీ ఏదైతే ఉందో, శిక్ష ఏదైతే ఉందో, అపరాధం ఏదైతే ఉందో, ఆ అపరాధాన్ని భరించాల్సి వచ్చింది. ఆ అపరాధంలో ఒక్కటి ఏంటి తెలుసా? ఆదికాండం 3వ అధ్యాయం 14వ వచనం. అందుకు దేవుడైన యెహోవా, సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలో భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మరి సాతానుకు ఒక శాపం, 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాపం సాతానుకు. ఒకటి ఏంటంటే నువ్వు శపించబడతావు. రెండోది ఏంటంటే నువ్వు పాకుతూ ఉంటావు. అప్పుడు దాకా సర్పం 4 కాళ్ళు ఉన్న సర్పముగా, గేదెలాగా, ఆవులాగా ఉందేమో. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నువ్వు ఒక కడుపుతో పాకుతానగానే ఆ కాలని విరిగిపోయిందనమాట. ఊగించుకోండి ఒకసారి. ఆవులాగా ఉంది సర్పం, స్ట్రైట్గా నిలబడి ఉంది. ఎప్పుడైతే నువ్వు కడుపుతో పాకుతావన్నాడో ఆ 4 కాళ్ళు ఒకేసారి విరిగిపోయింది. ఇప్పుడు మూవ్ అవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి? కడుపుతో పాకాలి. అదే జరిగింది. దేవుడు సృష్టియే పాకటం కాదు, సర్పం. మీకు అర్థం అవటానికి అందుకొరకే చెప్పాను. సర్పం ఒక జీవరాశి, లైక్ గేదెలు, ఆవులు, క్యాటిల్. ఎప్పుడైతే శపించబడదో దాని ఒక కాలు విరిగిపోయి ఇప్పుడు పాకటం ప్రాంతం. సరే, అవన్నీ పక్కన పెట్టండి, ఇప్పుడు మనకు టైం లేదు. ఒక శాపం దేవుడు పెడుతున్నాడు సర్పానికి. ఏంటి శిక్ష? ఏంటంటే నువ్వు ఏం చేస్తావంటే మట్టి తింటావు. అందరు చెప్పండి, మట్టి తింటావు. దాంట్లో 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి నేచురల్గా మట్టి తినటం. రెండవది ఏంటి తెలుసా? బైబిల్లో రాయబడి ఉంది, ఆది మానవుడిని దేవుడు మట్టితో నిర్మించెను. దేవునామానికి స్తోత్రం చెప్పండి. ఆదికాండ 2వ అధ్యాయం 7వ వచనం. Genesis chapter 2 verse 7, the Bible says God create man with mud. మట్టితో, దేవుడు మట్టితో, నేల మట్టితో ఏం చేస్తాడంటే మనిషిని తయారు చేశాడు. ఇప్పుడు నువ్వు మట్టి తిందావు అంటే దాని ఒక అర్థం ఏంటంటే, నౌ యూ హ్యావ్ లీగల్ రైట్స్ టు touch the man. Legal rights, it's not illegal. You can harm the man. When the man is away from me, when the man is away from me, when the man is going far from me, or when he is doing the sin, when he is breaking my law, you can touch, you can eat, you can collapse, you can destroy his life. అదే దాని ఒక అర్థం. మనిషి నా మాట వినలేదు కాబట్టి నువ్వు ఏం చేయవచ్చు అంటే మట్టి అని మనిషి నువ్వు ఏం చేయవచ్చు? తినవచ్చు. జస్ట్ ఊగించుకోండి. దేవుడు ఒక 6 అడుగు మట్టిని తయారు చేశాడు. ఇప్పుడు సర్పం ఏమో చాలా పెద్ద సర్పం, మీరు అనుకున్నట్టు చిన్నది కాదు, మన చెయ్యంత కాదు, చాలా పెద్ద సర్పం. అవి తినాలంటే, మట్టి తినాలంటే దానికి చాలా కడుపు నిండాలంటే చాలా కావాలి. సో తింటుంది. ఒకరోజు కాదు, 2 days కాదు, 3 days కాదు,
సంవత్సరాలు బడి తింటే ఈ ఆరడుగుతో చేయబడిన మట్టి బొమ్మ ఏమైపోతుంది చెప్పండి లాస్ట్కు చెప్పండి. ఈ 6 అడుగు బొమ్మ, దేవుడు చేసిన బొమ్మ, ఈ మట్టి ఏమైపోతుంది చెప్పండి తింటా ఉంటే. లాస్ట్లో ఏమైపోతుందంటే కనిపించకుండా కళ్ళు మరుగైపోతుంది. యేసు ప్రభు సాతాను చూసి ఏమన్నాడు తెలుసా? వాడు దొంగతనానికి, హత్య చేయటానికి, నాశనం చేయటానికి వస్తాడు తప్ప మరో దేనికి రాడు. యోహాను సువార్త 10:10 చెప్పాడు. సో ఫర్ వాట్ ఆల్ యు హావ్ ఫేస్డ్, ప్రాబ్లమ్స్, ట్రయల్స్, టెంప్టేషన్, terrific things, all the loss in your life, physically, spiritually, psychologically, you lost many things. నీ హెల్త్ పోయింది. కొంచెం మందికి సాతాను నీ మీద దాడి చేయటం వలన, తినటం మీన్స్ అటాక్, నేను అటాక్ చేయటం వలన ఎక్కడో నీకు లీగల్ రైట్స్ ఇచ్చేసావు. యూ హ్యావ్ గివెన్ రైట్స్ టు టచ్ ద డీమన్స్. ఎక్కడో సాతానుకు డోర్ ఓపెన్ చేస్తావు, ఏదో ఒక విషయంలో డోర్ ఓపెన్ చేస్తావు. నౌ ద డీమన్ ఎంటర్డ్ ఆల్రెడీ. హీ స్టార్టెడ్ టు ఈట్ యూ. నేను తినటం ప్రారంభించాడు. ఆత్మీయతల దెబ్బ, ప్రార్థనల దెబ్బ, వెనకడుగు వేయాల్సి వచ్చింది. అభిషేకంలో వెనకడుగు వేయాల్సి వచ్చింది. సమర్పణలో వెనకడుగు వేయాల్సి వచ్చింది. బలహీనమైపోయావు, సిక్కయ్యావు, అనారోగ్యానికి గురి అయ్యావు. ఒకటి తర్వాత ఒకటి నష్టాలు, కీడులు. దేవనామానికి స్తోత్రం చెప్పండి. ఆహాను ఒక్కడు తప్పు చేశాడు. ఇశ్రాయేలు యొక్క సైన్యమంతా, ఇశ్రాయేలు ప్రజలంతా సఫర్ అవ్వాల్సి వచ్చింది. యోనాతో ప్రయాణం చేసిన వాళ్ళందరూ తప్పు చేయలేదు, యోనా ఒక్కడే తప్పు చేశాడు. ఇప్పుడు ఆయనతో ప్రయాణం చేసే వాళ్ళందరూ ఏమవుతున్నారు? అతలాకుతలానికి గురి అవుతున్నారు. ఒక సేవకుడు చుట్టూ ఉన్న వాళ్ళందరూ సమర్పణతో, యథార్థంగా, పరిశుద్ధంగా, నమ్మకంగా లేకపోతే ఇట్లా దెబ్బల మీద దెబ్బలు తగులుతూనే ఉంటుంది. మీరు కూడా మీ కుటుంబంలో అందరూ యెహోవాను సేవించాలి. ఆమేన్. నేను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తామని నువ్వు చెప్పదగినట్టుగా ఉండాలి. నువ్వు ద హోల్ ఫ్యామిలీ షుడ్ సర్వ్ ద లార్డ్. ఇద్దరంటే ఇద్దరు, ముగ్గురంటే ముగ్గురు, ఐదుగురంటే ఐదుగురు మీరు దేవుని సేవించాలి. అమ్మ ఒక దారి, నాన్న ఒక దారి, పిల్లలు ఒక దారి అంటే ఖచ్చితంగా అక్కడ ఏమవుతాయంటే డిమోనైజ్, సాతాను ఒక పని అక్కడ కనపడతాయి, సాతాను ఒక క్రియ కనపడతాయి. వాడు ఏం చేస్తాడంటే ప్రాణ నష్టం కలిగించకపోయినా, మన ఆత్మను కంప్లీట్గా చంపకపోయినా, వాడు చేసే దాడి, బిజినెస్లో నష్టం, ఆరోగ్య విషయంలో దెబ్బ. చూడండి, ఒక్కొక్కసారి ఒక్కరి తర్వాత ఒక్కరికి దెబ్బల మీద దెబ్బలో, ఒక్కరికి బాగాలేకపోతే హాస్పిటల్కి పరిగెత్తుతూ ఉంటారు. వాళ్ళు సెట్ అయ్యే లోపల ఇంకొకరికి, వాళ్ళు సెట్ అయ్యే ఇంకొకరికి, వాళ్ళు సెట్ అయ్యే లోపల ఇంకొకరు. నీ కష్ట జీవితం అంతా అనారోగ్యానికి గురి అయ్యి హాస్పిటల్ పాలవుతూ ఉంటే ఆ డబ్బు ఎవరు తిన్నట్టు లెక్క? ఇండైరెక్ట్గా, పరోక్షంగా నీ కష్ట జీవితాన్ని ఎవరు తిన్నట్టు లెక్క చెప్పండి నాకు? సాతాను తిన్నట్టు లెక్క. అలాగే కొందరు ఇంట్లో లైన్గా మరణం, ఒకరి తర్వాత ఒకరు చచ్చిపోతూ ఉంటారు. విచిత్రమైన మరణాలు, హఠాత్తు మరణాలు, ఒకరి తర్వాత ఇలాగా ఎన్నో రకాలుగా సమాధానాన్ని సాతాను తింటాడు. సమాధానం మీద అటాక్. భార్యాభర్తలు కాస్త హ్యాపీగా ఉంటే అటాక్, ఏదో ఒక అనుమానం,
ఏదో ఒక సందేహం, ఏదో ఒక గొడవ, నెమ్మది లేకుండా ఉంటాం. అలాగే పిల్లలు మీరు హ్యాపీగా ఉంటే వెంటనే పిల్లల మధ్యలో ఏదో గొడవ, నెమ్మది లేకపోవటం, కలిసి రాకపోవటం. మీరు మౌనంగా ఉన్నా, ఎవరు గొడవకి ఎవరు జోలికి వెళ్ళకపోయినా, ఎవరో ఒకరు వెనకాల ఇంటి వారు, ముందున్న వాళ్ళు, లేదా ఈ సైడ్ ఆ సైడ్ ఉన్నవాళ్ళు కల్పించుకొని మీతో గొడవాడటం, మిమ్మల్ని ప్రార్థన చేయకుండా డిస్టర్బ్ చేయటం, నెమ్మది లేకుండా చేయటం, ఏదో ఒక దుర్వార్త మీ చెవిలో వినపడటం, ఇవన్నీ సాతాను ఒక దాడిలే. ఈరోజు నాతో దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? ఏ మట్టినైతే సాతాను తొక్కి వేశాడో, ఏ మట్టినైతే సాతాను నేలకేసి కొట్టాడో, ఏ మట్టినైతే నేను తింటాను, నాకు లీగల్ రైట్స్ ఉన్నాయని, నాకు రైట్స్ ఉన్నాయని నీ జీవితంలో నష్టపరిచాడో, బాధ పెట్టాడో, నీ బిజినెస్ను దెబ్బతిన్నట్టు చేశాడో, వాళ్ళందరినీ దేవుడు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం చేత, అభిషేకం చేత నింపి, ఏ మట్టినైతే సాతాను తినివేశాడో ఆ మట్టిని దేవుడు ఈరోజు మొదలుకొని ఆశీర్వాదకరంగా వాడుకోబోతున్నాడు. ఆశీర్వాదానికి దేవుడు వాడుకోబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఆశీర్వాదానికి దేవుడు వాడుకోబోతున్నాడు. ఏ మట్టి అయితే సాతాను తినాలనుకున్నాడో, తినివేశాడో, అదే మట్టిని దేవుడు జీవం పోసి ఆశీర్వదించి మరలా నిన్ను అనేక మందిలో ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతున్నాడు. ఇంకా దేవుడు ఆగడు, దేవుని కార్యం ఆగదు, ఇంకా దేవుడి కార్యం ఆగదు. ఏ మట్టి దేహాన్ని సాతాను అటాక్ చేశాడో, తినివేశాడో, దాన్ని పని చేయకుండా చేశాడో, అదే మట్టిని దేవుడు ఆశీర్వాదకరంగా వాడుకోబోతున్నాడు. ఆయన మహిమ కనబడబోతుంది, ఆయన శక్తి కనబడబోతుంది. ఇంకా మీదట ఈ మట్టి ఆశీర్వాదకరంగా, ఈ మట్టి కట్టము ఆశీర్వాదకరంగా కాబోతున్నాయి. ఐ వెంట్ అండర్ ద సాటానిక్ అటాక్. ఏదో ఒక రూపంలో నేను సాతాను అటాక్ నుండి వెళ్ళాను. నా కుటుంబం సాతాను ఒక అటాక్లో ఉంది, నా పరిచర్య సాతాను అటాక్లో ఉంది. నాకు క్లియర్గా అనిపిస్తుంది, దేర్ ఈస్ ఎ డెమాన్స్ అటాక్. నాకు సాతాను నన్ను వెంటాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. బిజినెస్లో, ఫ్యామిలీలో, హెల్త్ వైస్గా నన్ను తరచుగా అటాక్ చేస్తున్నాడు. నాకు బాగానే తెలుస్తుందని ఎవరైతే అంటున్నారో నేను చెప్తున్నాను, ఇంకా మీరు నువ్వు సాతానుకు కాదు, దేవుని చేతిలో వాడబడతావు. దేవుడిని ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు, నీకు మేలు చేయబోతున్నాడు. నీ కుటుంబంలో థాంక్యూ, నీ పిల్లల్ని ఎవరైతే తరచుగా అటాక్ చేస్తా ఉన్నాడో ఆ పిల్లవాడే రక్షించబడబోతున్నాడు, వాడిని వాడుకోబోతున్నాడు, వాడిని అభిషేకించబోతున్నాడు, వాడికి దేవుని యొక్క మహిమ కనపరచబడబోతుంది. The more you are attacked by Satan, thank you Lord that the more attacked by Satan, you are going to use mightily by God. ఎవరైతే ఎక్కువ సాతానిక అటాక్ గురి అయ్యారో వారు మరీ ఎక్కువ దేవుని చేతిలో వాడబడబోతున్నారు. ఆశీర్వాదం రుచి చూడబోతున్నారు, దేవుని మహిమను రుచి చూడబోతున్నారు. The more you are attacked by Satan, thank you Lord, you are going to use by God mightily. I am prophesying this prophecy for you. Receive it. ఇది నాకని రిసీవ్ చేసుకోండి. నాకే దైవజనుడు చెప్పేమాట, నా కొరకు అనండి. ప్రభా ఇది నా కొరకు, ఐ రిసీవ్ ఇట్ లార్డ్ చెప్పండి. ఇది నా కొరకే. ఏ మట్టినైతే సాతాను తినటానికి ప్రారంభించాడో ఆ మట్టిని దేవుడు మనలో ఆశీర్వాదకరంగా మార్చి, దానిలో ఉన్న దోషం అన్నింటినీ తీసివేసి ఆశీర్వాదకరంగా మార్చినట్టుగా మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో. దానిలో 1-2 మీకు చెప్పి నేను ప్రార్థన చేయబోతున్నాను. యు ఆర్ గోయింగ్ టు బి ఆల్టర్. నువ్వు దేవునికి ఒక బలిపీఠంగా మారబోతున్నావు. హల్లెలూయా.
దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చేసిన వాగ్దానం చేసి ఏంటి తెలుసా? ఎక్సోడస్ 20:24 నిర్గమకాండం 20:24 వచనంలో అంటున్నాడు, నా కొరకు మట్టితో ఒక బలిపీఠం చేయి, నేను ఆ మట్టితో చేయబడిన బలిపీఠంలో వచ్చి నివసించబోతున్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. నేనే వచ్చి ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ ద్వారా అనేకులను ఆశీర్వదించబోతున్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకసారి చదువుతాం 20:24. మంటి బలిపీఠము నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పించవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. హల్లెలూయా. God need a place to bless the nation. That place is none of things, that is you. దేవుడికి నిలబడటానికి ఒక స్థలం కావాలి, ఒక ప్లేస్ కావాలి, ఒక బలిపీఠం కావాలి. ఆ బలిపీఠం ఎవరో కాదు, అది వెండితో చేసింది కాదు, బంగారంతో చేసింది కాదు, మరి ఏదో కాదు, అది మట్టితో చేయబడిన బలిపీఠమైన నువ్వే. ఏ మట్టినైతే సాతాను తినివేశాడో, తినటానికి లీగల్ రైట్స్ పొందుకున్నాడో, అదే మట్టిని దేవుడు ఈ రోజు నుండి బలిపీఠముగా మార్చబోతున్నాడు. ఆ మట్టితో బలిపీఠం చేయబోతున్నాడు. అది ఆర్డినరీ బలిపీఠం కాదండి. ఆ బలిపీఠములో దేవుడు తగిన ప్రత్యక్షం అవుతాడు. ఆ బలిపీఠం ద్వారా దేవుడు మాట్లాడుతాడు. ఆ బలిపీఠం ద్వారా ప్రజలు ఆశీర్వదిస్తాడు. ఆ బలిపీఠాన్ని దేవుడు ఒక వందనగా వాడుకుంటాడు. ఆ బలిపీఠం ఎవరో కాదు, ఆ మట్టితో చేయబడిన బలిపీఠం నువ్వే. ఈ మట్టితో చేయబడిన ఈ బలిపీఠం, సాతాను తినివేసిన ఈ బలిపీఠం, ఈ మట్టి బలిపీఠం, థామస్ అనే ఈ బలిపీఠం ఈరోజు కొన్ని వేల మందికి ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. ఏ ఊరు వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా అక్కడ ప్రజలు చెప్తున్నారు. అంతేకాదు 2000 మంది సేవకులను దేవుడు నాకు అప్పగించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఈ బలిపీఠాన్ని ఆశీర్వాదకరంగా చేశాడు. దేవుడు ఇప్పుడు తను తానే ప్రత్యక్షపరచుకోవాలంటే ఆయనకు ఒక శరీరం అవసరం, ఒక మట్టి దేగ అవసరం. ఆ మట్టి దేగ ఎవరంటే నేను. ఇప్పుడు మిమ్మల్ని కూడా దేవుడు ఒక తను తానే బయలుపరచడానికి, ప్రత్యక్షపరచడానికి ఒక పనిముట్టుగా దేవుడు వాడుకోబోతున్నాడు. ఏ మట్టినైతే సాతాను తినటానికి లీగల్ రైట్స్ పొందుకున్నాడో, తినివేస్తాడో, అదే మట్టి ఇప్పుడు బలిపీఠమైంది. ఏ నోటితో దేవుడు ఈ మట్టితో కడుపుతో పాకుతూ మట్టి తింటా, ఈ మట్టిని తింటావని ఏ దేవుడైతే చెప్పాడో అదే దేవుడు ఇప్పుడు అంటున్నాడు, ఆ మట్టి నేను బలిపీఠముగా చేస్తాను, ఆ మట్టి నేను బలిపీఠముగా చేస్తాను. ఆ మట్టి బలిపీఠం అనేది తగ్గిపుడు చూపిస్తున్నాయి. మట్టిని ఎవరు లెక్క చేయరు, కానీ దానితోనే దేవుడు బలిపీఠం నిర్మించమన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నన్ను మట్టి తీసి నాకు బలిపీఠం కట్టరా అంటే నేను వంగాలి. ఈ వంగటం అనేది దేన్ని చూపిస్తుంది అంటే తగ్గిపుడు చూపిస్తుంది. దేవుడు తగ్గింపు అనేది దేవునిది, దేవుని యొక్క స్వభావం. ఆ స్వభావాన్ని ఈ లోకానికి తెలియపరచాలంటే అది కేవలం మట్టితో చేయబడిన బలిపీఠానికి మాత్రమే సాధ్యపడతాయి. ఆ మట్టితో చేయబడిన బలిపీఠం ఎవరో కాదు, అది నువ్వే మట్టితో చేయబడిన బలిపీఠం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మమ్మల్ని ఆశీర్వాదకరంగా చేయండి ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వాదకరంగా చేయండి ప్రభా. సాతాను ఒక దాడికి గురి అయిన వాళ్ళు, మందర ప్రయోగాలని పేరట, చీకటి క్రియలని పేరట, అయ్యో అతన్ని మరణపు దూదని పేరట, ప్రభా అతన్ని దొంగ, నష్టానికి నష్టపరిచే దొంగ అని పేరట,
అయ్యా తండ్రి, సైతాను గాడు ఏ రూపంలో వచ్చాడో, ఏ సర్పపు రూపంలో వచ్చినైనా కుటుంబాలను పాడు చేశాడో, పిల్లల మీద దాడి చేశాడో, వాటన్నిటి ఇప్పుడు ఆశీర్వాదకరంగా చేయండి ప్రభువా. యేసుక్రీస్తుకు ప్రసన్నత ఇప్పుడే తాకడగాక, యేసుక్రీస్తుకు మహిమ ఇప్పుడే తాకడగాక. యేసులో ఉన్న మహిమ, యేసులో ఉన్న సన్నిధి, యేసులో ఉన్న వెలుగు ప్రతి ఒక్కరిని తాకడగాక. ఈ మట్టి దేగాన్ని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రదర్శిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ఈ రోజు నీ మహిమను మోసే బిడ్డలుగా, ఆశీర్వాదాన్ని మోసే బిడ్డలుగా, తండ్రి దీవెనను మోసే బిడ్డలుగా చేయమని, ఆశీర్వదించమని, అద్భుతం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. డాక్టర్ థామస్ గారి కలము నుండి క్రొత్తగా విడుదల చేయబడిన హెబ్రీ గ్రంథ వ్యాఖ్యాన పుస్తకం అందుబాటులో ఉన్నవి. ఈ పుస్తకం కావలసిన వారు 200 రూపాయలు రుసుము చెల్లించి పొందగలరు. కొరియర్ లేదా పోస్టల్ రుసుము ఉచితం. సంప్రదించుటకు మా ఫోన్ నంబర్స్ 9494940072 మరియు 9494940073. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.